చాప కింద నీరులా దేశంలో కరోనా వ్యాపిస్తోంది. ఇక ఏపీ, తెలంగాణలో కూడా కోవిడ్ యాక్టివ్ కేసులు మెల్లగా పెరుగుతున్నాయి. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. కోవిడ్ వ్యాప్తిలో ఆంధ్రప్రదేశ్ 11వ స్థానంలో ఉంది. ఏపీలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. ఏపీలో ప్రస్తుతం 28 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్ మైల్డ్ వేరియంట్ అని, ప్రజల్లో హార్డ్ ఇమ్యూనిటీ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు అంటున్నారు అధికారులు. ఏపీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ నిర్ధారణ పరీక్షలను రోజుకు 1000 వరకు చేయాలని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. పాత జీజీహెచ్ల్లో రోజుకు 100 చొప్పున, కొత్త జీజీహెచ్ల్లో రోజుకు 50 చొప్పున పరీక్షలకు కిట్లు ఏర్పాటు చేసుకోవాలని అధికారులు ఆదేశించారు. అన్ని హాస్పిటల్స్లో కలిపి స్టేట్లో ఒక 500 శాంపుల్స్ వరకు సిమ్టమాటిక్ కేసులు శాంపుల్స్ వరకు టెస్ట్ చేయడానికి ఏర్పాటు చేశాము. అలాగే ర్యాపిడ్ టెస్ట్ కిట్స్ కూడా పిహెచ్సి లెవెల్లోనే అందుబాటులో పెట్టడానికి ఆదేశాలు ఇచ్చాము. సో ఐసోలేషన్ బెడ్స్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము ఈ మెయిన్ హాస్పిటల్స్లో. ఇక తెలంగాణలో 4 యాక్టివ్ కోవిడ్ కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర స్థాయిలో, జిల్లాల స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది. ఆక్సిజన్ సిలిండర్లు, బెడ్లు, కావాల్సిన అన్ని సదుపాయాలను సిద్ధం చేశారు. టైం టు టైం మనం మన డిస్ట్రిక్ట్స్కి గైడ్ లైన్స్ పంపిస్తున్నాము సీజనల్ డిసీజ్కి సంబంధించింది. తర్వాత మనం అడ్వైజరీస్ పంపిస్తున్నాము. దానికి తోడుగా ఈ కాఫ్ ఎటిక్వేట్స్ కానీ, రెస్పిరేటరీ ఎటిక్వేట్స్ కానీ ఐఈసీ యాక్టివిటీస్ ద్వారా అన్ని జిల్లాల్లో చేసుకుంటున్నారు. ఇక దేశంలో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 4026కి చేరింది. కరోనాతో గత 24 గంటల్లో 5గురు చనిపోయారు. యాక్టివ్ కేసుల్లో సగానికి పైగా కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కర్ణాటకలో ఉన్నాయి. కేరళలో అత్యధికంగా 1416 యాక్టివ్ కేసులున్నాయి. మహారాష్ట్రలో 494, ఢిల్లీలో 393, కర్ణాటకలో 311 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 37 మంది మృతి చెందారు. కోవిడ్ కేసుల పెరుగుదలతో భయపడొద్దు అని ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.